స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం అయితే ఆయన ఎన్నుకున్న జనము ఏర్పాటు చేసుకున్న జనము దగ్గరికి మిశ్రిత జనము, మిశ్రితమైన అంటే ఆలోచన అన్ని అనుభవాల్లో ఉంటారు వాళ్ళు. అన్ని ఆ విగ్రహాలను చేస్తారు, వాడు ప్రార్థన చేస్తారు, అన్ని ఒకటే సమానమే అని నేను చెప్తున్నా. వాళ్ళని ఏమంటారంటే మిశ్రిత జనం. ఏమంటారు? మిశ్రిత జనం. ఇలాంటి మిశ్రిత జనమైన రాజులు ఆయన ఏర్పాటు చేసుకున్న జనం దగ్గరికి దేవుడు మిశ్రితమైన వారందరినీ కూడా నడిపించాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వాడికి జ్ఞానం ఉంటుంది. ఆయన ఏర్పాటు చేసుకున్న వాడికి ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జ్ఞానము వాళ్ళకి ఉంటుంది అన్నమాట. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఇంకా మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ తత్వం వేరుగా ఉంటుంది, వాళ్ళ నడక వేరుగా ఉంటుంది, వాళ్ళ పడక వేరుగా ఉంటుంది, వాళ్ళ మాట వేరుగా ఉంటుంది. ఎవరు లేకపోయినా వాళ్ళు ఒంటరిగా ఉందా వాళ్ళ మాట తీరు వేరుగా ఉంటుంది, వాళ్ళ నడక వేరుగా ఉంటుంది, వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం వాళ్ళు కొంతకాలానికైనా వాళ్ళ దగ్గరికి ఈ మిశ్రితమైన అన్నిట్లో కలిసిపోయేవాళ్ళు, ఈ మిశ్రితమైన వాళ్ళు కూడా ఏమో క్రైస్తవులు అని చెప్పుకుంటూ అన్ని విధాలలో నడిచేవారైనా లేదు అన్యులైనా మరి ఎవరైనా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ దగ్గరికి దేవుడు నడిపిస్తారు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, నేను ఒకప్పుడు నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు, ఒకప్పుడు, ఇప్పుడు నేనంటే వీళ్ళకి ఎంత ఇష్టం అవుతుందో నా దగ్గరకు వస్తున్నారు, ఎప్పటికైనా నా దగ్గరకు వచ్చారు చూడు అని కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు తిరుగుతున్న కల్చర్ను బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళు జీవించిన విధాన శైలిని బట్టి ఆ మాటలు పలుకుతూ ఉంటారు. నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని, ఎన్నుకున్న వారిని దేవుడు తప్పకుండా మిశ్రిత జనమైనప్పటికీ అన్య జనాంగమైనప్పటికీ మరి ఎవరినైనా దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ వ్యక్తి దగ్గరికి అందరూ రావాల్సిందే. తప్పకుండా ఆ వ్యక్తి దగ్గరికి అందరూ, ఆ జనము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ జనాంగాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆ జనాంగం దేవుని చేత పిలువబడిన వారు. అందువలన ఈ మిశ్రిత జనము, అన్య జనము ఆ వ్యక్తి దగ్గరికి, ఆ జనము దగ్గరికి రావాల్సిందే. ఆయన కృప బహు హెచ్చుగా ఉంటుంది ఆయన జనానికి. 117వ కీర్తన 1వ వచనం, ఆయన కృప హెచ్చుగా ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎడల హెచ్చుగా ఉన్నది. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆయన విశ్వాసత నిరంతరం నిలుచు. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగానికి ఆయన కృప బహు హెచ్చుగా ఉంటది. దేవుడికి స్తోత్రం. ఆయన విశ్వాసం నిరంతరం నిలుస్తుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి కృప హెచ్చుగా ఉంటది. దేవుడు కోరుకున్న వారి దగ్గరికి సలహాలు, సూచనల కొరకు, అంతేకాకుండా కొన్ని అనుభవాలు నేర్చుకుంటానికి అటు మిశ్రమ జనమైనా, ఏ సంస్థలైనా, ఏ సేవకులైనా, ఏ విశ్వాసైనా మిశ్రత జనము, ఈ లోక పద్ధతులు నడిచేవాళ్ళు, దైవభక్తి ప్రకారం నడిచేవాళ్ళు 2 రకాలుగా. వీళ్ళనే సమరయులను కూడా పిలుస్తారు. సమరయులు యోహాను సువార్తలో సమరయులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. సమరయులు యూదులు అంటరాని వారు అని చెప్తుంది సమరయ స్త్రీ. ఆ సమరయులను వాళ్ళకి ఎందుకు పేరు వచ్చిందంటే, క్రైస్తవులు అన్యులు వివాహం చేసుకుంటే మిశ్రిత జనముగా పుట్టిన వారినే సమరయులు
సమరయులు అని క్రొత్త నిబంధన సంబోధిస్తుంది. ఈ సమరయులు ఈ మిశ్రిత జనం అన్నమాట. ఈ మిశ్రిత జనం అయినప్పటికీ ఆయన ఎన్నుకున్న వారిని, ఏర్పాటు చేసుకున్న వారిని, ఆయన కృప బహు ఎచ్చుగా ఉంటున్న వారి దగ్గరికి ఎవరైనా రావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయినప్పటికీ మిశ్రిత జనం అయినప్పటికీ ఆయన ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న వారి దగ్గరికి రావాల్సిందే. అయితే ఆయన ఏర్పాటు ఎన్నుకున్న వ్యక్తి ఎవరో ఒకసారి చూద్దాం. ఆ వ్యక్తులు చూచి ఆ మిశ్రిత జనం ఎవరో, ఆ అన్యులు ఎవరో ఒకసారి చూద్దాం. ఈ 2 కేటగిరీలో ఉన్న వాళ్ళని చూద్దాం, ఆయన ఎన్నుకున్న వ్యక్తిని చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు తెచ్చుకుంటే చప్పుడు ఒకసారి కొద్దామా? ఆనందంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుడు వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఆయన ఎన్నుకున్న వ్యక్తి, ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఆయన జ్ఞానం ఇచ్చిన వ్యక్తి, ఆయన భయభక్తులు పెరిగిన వ్యక్తి ఎవరు ఒకసారి చూద్దాం. దేవుని స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపపోయిను. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఇలాగున జరిగించెను. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 15వ. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి 14వ వచనం కూడా చూద్దాం. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరాబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అరాబీ, ఈ అరాబీ దేశంలో ఉన్నది ఎవరంటే అగరు సంతానం. అరాబీరాలైన అగరు అని ఒకసారి మనం చూద్దాం. ముందుకెళ్ళే ముందు మీకు అర్థమవుతుంది. అరాబీరాలైన అగరు అంటే అగరు అరాబీరాలు ఎవరంటమ్మా? ఈమెనే అగరెవరు? నాకెందుకమ్మా ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టుకున్నామంటే గుర్తు తెచ్చుకుంటాం, డబ్బులు ఎక్కడ పెట్టామంటే గుర్తు తెచ్చుకుంటాం. ఆయన ఎక్కవాలి, ఎక్కడికి ఎక్కవాలంటే ఈ మా పని కాబట్టి ఇది సావుకులు పని అమ్మా. వారికి చెప్పాల్సింది ఎవరు? సావుకులు. గుర్తు పెట్టుకోవాల్సింది కూడా వాళ్ళే అనుకుంటున్నారా? అక్కడ ఎవరు? దేవుని స్తోత్రం. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అబ్రహాము యొక్క సారా దాసి. హల్లెలూయా. అబ్రహాము భార్య అయిన సారాకి దాసి అగరు. ఈమె అరబీరాలు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఒక మాట ఐగుప్తురాలని కూడా ఉంది ఆమె గురించి. ఐగుప్తురాలు, అరబీ దేశస్తురాలు. దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులు అనగా మనం ఒక అన్య జనాంగమని, చాలా హెవీ మనుషులని, ఒకటి రెండోది కఠినమైన మనసు కలిగిన వారని, చాలా చోట్ల వారు దేవుని పిల్లల్ని ఎలనీయకుండా, స్తుతించకుండా ఆపిన వ్యక్తిగా ఐగుప్తుల గురించి మనకు తెలుసు. దేవుని స్తోత్రం. అరాబీ దేశము నుండి గంధవర్గములు మొదలైన వర్తకములన్నీ అరాబీ రాజు నుండి, దేశాధికారుల యొద్ద నుండి సొలొమోను యొద్దకు వస్తున్నాడు. ఈ సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు తండ్రి ఎవరు? యెషయా గారు. యెషయా ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేమీయుడైన యెషయా. బెత్లెహేము ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేములో ఎవరున్నారు? యోధా గోత్రికులు ఉన్నారు. యోధా గోత్రం అంటే ఎవరు? అబ్రహాము సంతానం
నుంచి వచ్చాను. అబ్రహాము సంతానం, నీ సంతానానికి నా నిబంధన, నీకు నాకు నిబంధన చేయబడిన అబ్రహాము ద్వారా సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంలోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఉరియా భార్య అయినప్పటికీ, బెత్షెబ అయినప్పటికీ దేవుడు దావీదు చేసిన ప్రార్థన ఆలకించి, కన్నీటి ప్రార్థన ఆలకించి బెత్షెబకు పుట్టిన కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఒక కన్నీటి ప్రార్థనతో దేవుని జనాంగం అవ్వడానికి అవకాశం ఉంది. నేను ఒకసారి చెప్పాను, ఏమని చెప్పానంటే, ఒక వ్యక్తి ఎబ్బేజు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎబ్బేజు ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలీల లెక్కలో ఉన్నాడు. ఇశ్రాయేలీల యొక్క లెక్కలో ఎబ్బేజు కనపడుతున్నాడు. కానీ ఇశ్రాయేలు గోత్రికుడు కాదు. కేవలం ప్రార్థన, తన తల్లి చేసిన ప్రార్థన ద్వారా, ఎబ్బేజు చేసిన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు వంశావళిలోకి చేర్చబడ్డారు, రాయబడ్డారు లెక్కలో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే దినవృత్తాంతం 4:9 కనపడుతుంది. ఎబ్బేజు అనగా నేను ఏమి చెప్పాలనుకున్నానంటే, లోకానికి అనగా దైవ జనాంగానికి నేనేమి చెప్పాలనుకున్నానో తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము అనుసారంగా నడిచి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగా ఇదిగో సొలొమోను ఏర్పాటు చేయబడ్డవాడయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన జనాంగంలోకి వచ్చాడు. దేవుడు పిలిచిన జనాంగంలోకి వచ్చాడు. తను కూడా దావీదు కుమారుడు లెక్కలోకి వచ్చాడు. దావీదు కుమారుడుగా ఉన్నాడు. దావీదు కుమారుడుగా పుట్టాడు. దావీదులాగే ప్రార్థన చేశాడు, నాకు జ్ఞానం అయ్యా, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ జనాంగాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇయ్యి. వెండి బంగారం అడగలేదు. ఏమడిగాడంటే జ్ఞానాన్ని అడిగాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానముతో సొలొమోను ఎన్ని కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. 2 స్త్రీలు, ఇద్దరు ఒకేసారి డెలివరీ అయ్యి ఒకే చోట హాస్పిటల్లో ఉండి ఒకే చోట డెలివరీ అయ్యి, ఒక తల్లేమో తన బిడ్డ మీద పడిపోయి తన బిడ్డని చంపేసుకుంది. ఒక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఒక బిడ్డనిచ్చుకుని ఇద్దరు తల్లులు వచ్చి నా బిడ్డని కొట్టుకులాడుతుంటే రాజైన 9 దినాల్లో ఆ బిడ్డని తీసుకురండి అని ఒక సైనికుడిని పిలిచి, ఒక కత్తి తీసురా, చెరొక ముక్కించి పంపించు అని అనగా కన్న తల్లి గావుడు మంట ఏడ్చింది. దేవుడిచ్చిన జ్ఞానం దీన్ని ఎలా తీర్చాలి అని అనుకుంటున్న సందర్భంలో దేవుడు జ్ఞానం అడిగాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ప్రకారం సొలొమోను అలా న్యాయం చేయగా అప్పటి నుంచి ఆయన పేరు ప్రఖ్యాతులు దేశాలకి వ్యాపించి షాబా దేశపు రాణి వచ్చింది. అనేక అరబీ రాజులు వచ్చారు, మిశ్రమ జనం రాజులు వచ్చారు. ఆయనకి వెండి బంగారము, ధనధాన్యాలు, చెక్కలు, కేదారు, దేవదారు మ్రాణులు, అనేకమైన చెక్కలు, ఇత్తడి, వెండి, బంగారము, ఇనుము, ఇవన్నీ దేవాలయం కడతానికి ఆయన బహుమతులుగా తీసుకొచ్చిస్తున్నారు. గంధవర్గములన్నీ తీసుకొచ్చిస్తున్నారు. మిశ్రిత జనము, అదే రీతిగా అన్య జనము, అనేక మంది దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి దగ్గరికి రావటం ఇక్కడ 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం కనపడుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మొదటి వచ్చినలోనే షాబా దేశపు రాణి వచ్చింది. ఆ తర్వాత కేదారు ప్రాంతం నుంచి వచ్చారు. ఆ తర్వాత కెతూరా సంతానం కనపడతారు ఇక్కడ. ఆ తర్వాత అగరు సంతానం కనపడతారు. కెతూరానేమో అబ్రహాము సారా చనిపోయిన తర్వాత వివాహం చేసుకున్నాడు వృద్ధాప్య మధ్య కెతూరాని. ఆ కెతూరా సంతానము కూడా ఆ రాజు దగ్గరికి వచ్చినట్టుగా కనపడుతుంది. అనేకమైన వస్తువులు తీసుకొచ్చి కాను దయించినట్టు అగరు సంతానం వాళ్ళు వచ్చినట్టు కనపడుతుంది. అరాబీ నుంచి, ఐగుప్తు నుంచి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని, ఎన్నుకున్న వాళ్ళ దగ్గరికి దేవుడిచ్చిన జ్ఞానం చేత ఆయన పరిపాలిస్తున్నాడు.
ఒకటి ఒరిజినల్ ఫ్లవర్, రెండోది ప్లాస్టిక్ ఫ్లవర్ అంత దూరాన పెట్టి ఇందులో ఒరిజినల్ ఫ్లవర్ ఏదో చెప్పమన్నాడంట. ఆయన జ్ఞానాన్ని ప్రశ్నించడానికి ఒరిజినల్ ఫ్లవర్ ఏదో చెప్పమన్నాడంట. సొలొమోను జ్ఞానం ఇంకా రాయడానికి బైబిల్ చాలేదని కూడా ఉంది. 1000 సామెతలు రాశాడు, అక్కడికి ప్రసంగి రాశాడు, పరమగీతం రాశాడు. అయినా సరిపోలేదని చెబుతూ ఈ మాట ఒక ప్లాస్టిక్ ఫ్లవర్, ఒక ఒరిజినల్ ఫ్లవర్ మీద ఈ రెండింటిలో ఏది ఒరిజినల్ ఫ్లవర్ అని చెప్పమంటే సొలొమోను ఏం చేశాడంటే 2 తుమ్మిదులు వదలమన్నాడండి. ఏం వదలమన్నాడు? 2 తుమ్మిదులు వెళ్ళి ఎక్కడ అంటే ఒరిజినల్ ఫ్లవర్ మీద వాళ్ళని. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంగా దేవుడిచ్చిన జ్ఞానంతో ముందుకు నడుస్తారు. దేవుడికి స్తోత్రం. అలాంటి వారి దగ్గరికి విస్తృత జనము, కార్యాల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా అనేకమైన కోరికలు తీరాలని వచ్చే వాళ్ళు ఉంటారు బహుమతులు తీసుకుని. సొలొమోను దగ్గరికి అనేక మంది బహుమతులు తీసుకుని వెండి బంగారములు గంధవర్గములు తీసుకుని వచ్చారు మందిరము కట్టడానికి. దేవుడు ఎన్నుకున్న జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము దగ్గరికి దేవుడు అనేక మంది నడిపిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నాతో పని లేదు అని అనుకోమండి. దేవుడు ఎప్పుడు ఏ సమయంలో పని కల్పిస్తాడు తెలియదు. దేవుడికి స్తోత్రం. విస్తృత జనము. నేను అనుకుంటా ఉంటాను, ఎక్కడెక్కడో తెలియదు నాకు, ఎవరెవరో తెలియదు నాకు, ఏ సంఘాలో ఏ సంస్థలో తెలియదు. సేవకులు వస్తూ ఉంటారు, సేవకులు, బిషప్లు చాలా మంది వచ్చి పరిస్థితులు చెప్పి ప్రార్థన చేయించుకుంటే నాకు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు చేసే భక్తి ఏంటి అసలు, వీళ్ళు ఎలా చేస్తున్నారు భక్తి? దేవుడు బయలుపరచనంతగా వీళ్ళ ప్రార్థన ఉంటుందా? దేవుడు నడిపించలేనంతగా వీళ్ళ సేవ ఉంటుందా? అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళని నేను చాలా ఆశ్చర్యపోతాను, చాలా బాధపడతాను, వేదన పడతాను. ఇలా తెలియని సేవకులు, ఇలా తెలియని సేవకురాళ్ళు, ఇలా తెలియని సంఘాలు చాలా ఉన్నాయేమో. మేము చేస్తున్నాం, మేము నడుస్తున్నాం, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారేమో. వీళ్ళంతా ఒక మిశ్రత జనం అనుకుంటా ఉంటాను నేను. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం విన్నాక సలహాలు ఇచ్చినాక వాళ్ళు విని వాళ్ళు వెళుతున్నప్పుడు నాకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. ఇది యెషయా ప్రవచనం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం, నేను చెప్తున్నాను కదా, యెషయా ప్రవచనాలు ఒక్కొక్క వచనం తీసుకుని బైబిల్లోకి వెళ్తానని చెప్పాను కదా. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. అరేబియాను గురించిన దేవోక్తి యదానీయులైన సార్తవాహులారా సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరేబియులైన ఇక్కడ ఆగరు కనపడుతుంది, దేదానీయులుగా కెతూరా కనపడుతుంది. వీళ్ళ తల్లి దేదాను కెతూరాకు పుట్టిన కుమారుడు. యాక్షాను, దేదాను వీళ్ళందరూ కెతూరాకు పుట్టిన సంతానము. అరాబీలు అనగా ఆగరు ద్వారా వచ్చిన సంతానం కనపడుతుంది. వాళ్ళు అబ్రహాము వలన కలిగిన వారే, వాళ్ళ పిల్లలు కూడా. కానీ అబ్రహాము యొక్క జ్ఞానము, అబ్రహాము ఇస్తానన్న, సారాకి ఇస్తానన్న బిడ్డనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందరిని ఏర్పాటు చేసుకొని అగరు ఈమె కంటే ముందు కంది అయినా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కెతూరాను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అయినా వాళ్ళ సంతానాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి కుమారులు పుట్టారు. బహు సంతానమే భూమి ప్రపంచం అంతా గోత్రాల వరకుగా విభజించబడ్డారు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న జనము. అబ్రహాములో నుంచి వచ్చిన ఇస్సాకు, ఇస్సాకులో నుంచి వచ్చిన యాకోబు, యాకోబులో నుంచి వచ్చిన 12 గోత్రాలైన
12 మంది కుమారులు తప్ప కెతూర సంతానమే కానీ అదర్ సంతానం అరాబీ వారే కానీ దేదానీయులే కానీ దేవుడు ఏర్పాటు చేసుకోవాలి ఎన్నుకోవాలా. ఆ దేదానీయులు ఆ అరాబీలు ఎక్కడికి వస్తున్నారంటే ఇప్పుడు సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ అబ్రహాము ఇస్సాకు యాకోబుల ద్వారా వచ్చిన సొలొమోను దగ్గరికి గంధవర్గాలు ఇచ్చుకొని వస్తున్నారు. చదవబడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి అనిపించాలి, దేవుడు నిజంగా నన్ను ఏర్పాటు చేసుకుంటే అందరు నా దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నన్ను ఏర్పాటు చేసుకోవాలి. నన్ను ఏర్పాటు చేసుకోవాలంటే నేను నా దేవుడికి నచ్చినట్టుగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? నా దేవునికి నచ్చినట్టుగా నేను, నా దేవునికి నేను నచ్చినట్టుగా ఉంటే నన్ను దేవుడి ఏర్పాటు నచ్చినట్టుగా ఎవరున్నారు? రూతు లేదా నచ్చినట్టుగా మోయాబీరాలైనప్పటికీ మోయాబు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నా? దేదానీయుల నుంచి వచ్చినాడే. మోయాబీలు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? కెతూరాలో నుంచి వచ్చారు మోయాబీలు. అయినాను రూతు దేవునికి నచ్చేలాగా ప్రవర్తించింది. హల్లెలూయా. అత్త మెచ్చేలాగా, దేవుడికి నచ్చేలాగా ప్రవర్తించింది. రూతుని ఆ జన్మలో ఆ యేసుక్రీస్తు జననంలో లెక్కలో చేర్చబడి దేవుడికి నచ్చేలాగా నువ్వు ఉన్నావంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్నాడంటే నీ దగ్గరికి అనేక మంది వచ్చేలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు పరంగా, సలహా పరంగా, పని పరంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట ప్రకారంగా, సలహా ప్రకారంగా నీ దగ్గరికి దేవుడు వచ్చేలాగా చేస్తాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఎన్నుకోవాలంటే, ఏర్పాటు చేసుకోవాలంటే నీకు ఒక ఎత్తు ఉండాలి. ఏం ఎత్తు ఉండదు? ప్రార్థన ఎత్తు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన అనుభవం లేకుండా నువ్వు ఎంతగా దేవుని కార్యాలు చూడాలని ఆశపడుతున్నావంటే కష్టపడకుండా జీవితం కోసం ఆశపడుతున్నావు. దేని కోసం ఆశపడుతున్నావు? కూలికి వెళ్ళకుండా, పనికి వెళ్ళకుండా కూలి కోసం ఆశిస్తున్నావు. దేవుని స్తోత్రం. అట్లాగే ఆశిద్దామా? అట్లాగే పని చేయకుండా కూలి అడుగుదామా? చేస్తుంటే ఎప్పుడైనా ఇస్తారు, అంతే కదా. ఇవాళ ఎల్లున్నామంటే నెలకైనా వస్తాయి, వెళ్ళకుండా ఉంటే రావు కదా, అడగలేము కదా. అట్లాగే నువ్వు చేస్తున్నావంటే దేవునికి నచ్చేటట్టుగా ఉన్నావంటే ఏదో ఒక రోజు నీ బిడ్డనే కదయ్యా నాకు న్యాయం చేయవా అని నువ్వు పోట్లాడతానికి సరిపోతావు. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగములో సొలొమోను కనపడుతున్నాడు. సొలొమోను దేవాలయం కడుతున్నాడు. దావీదు, నీ చేతులు రక్తపాతమైంది, నువ్వు యుద్ధాలు చేసిన వాడివి. నీ కుమారుడి ద్వారా దేవాలయం కడితే దావీదు కుమారుడి చేత యెరూషలేము దేవాలయం కట్టించి 400 సంవత్సరాలు యెరూషలేము దేవాలయం కడితే 400 సంవత్సరాలు యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను వృద్ధాప్యమందు భార్యలు తన మనసును త్రిప్పేసి పడిపోయాడు. పడిపోయిన సొలొమోను తల్లి అంటుంది సామెతలు, నువ్వు లేవకు నా యమన కుమారుడా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా బ్రతుకు అని తల్లి అనగా ఆత్మీయ సంఘం అతను బలపరిచినట్టుగా కనపడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యుద్ధాలు చేస్తావయ్యా, నువ్వు కట్టకూడదు మందిరం. సొలొమోను రాజు పరిపాలన అంతా చక్కగా నెమ్మదిగా ఉంది. యుద్ధాలు లేవు, కోపాలు లేవు, కక్షలు లేవు, ఒకరి మీద ఒకరు ఎంతో లేవు. వారి ద్రాక్ష తోటల కింద వాళ్ళే హాయిగా వారి పంటలు వాళ్ళు కోసుకుని తింటూ వాళ్ళ పంటలు సేద్యపరుచుకుంటూ వారి భూములు వాళ్ళు సేద్యపరుచుకుంటూ ఉన్నారు. అంతకితం ఆహాబు రాజు పరిపాలనించినప్పుడు, సౌలు రాజు పరిపాలనించినప్పుడు, అంతకు ముందు కానీ అంత క్రితం కానీ సొలొమోను పరిపాలించినట్టు
వచ్చినట్టుగా ఎవరు పరిపాలించారు? ఎప్పుడు యుద్ధాలు తన తండ్రి కాలంలోనైనా యుద్ధాలు జరిగినాయి, కానీ సొలొమోను కాలంలో ఎవరు పంటలు వాళ్ళు పండించుకుంటూ సురక్షితంగా ఉన్నారు. అంత నెమ్మదస్తుడు యెదిద్యా అని కూడా సొలొమోనుకి పేరుంది. ఏ పేరు? యెదిద్యా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టుడు అని కూడా ఉంది సొలొమోను పేరు. ప్రియమైన సహోదరు, అంత నిదానస్తుడు, కోపం లేని వ్యక్తి, మంచి పరిపాలన చేశాడు సొలొమోను రాజు. కక్షపూరితమైన పరిపాలన చేయకుండా మంచి పరిపాలన చేశాడు. అతని చేతే దేవుడు మందిరం కట్టడానికి ఇష్టపడ్డారు. మందిరం యెరూషలేము దేవాలయం కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మంచి వ్యక్తి దగ్గరికి మిశ్రిత జనమైన కెతూరా సంతానము అరబీ దేశము నుండి గంధవర్గాలు తీసుకు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం చూద్దాం. గలతీ పత్రిక దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు చూసిన తర్వాత చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 1:32 అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇప్షాకు. అబ్రహాము భార్య అయిన ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, వృక్షాను, దెదానీయులు, మిద్యానీయులు, ఇప్షాకు, షూవాహు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కనపడుతున్నాడు దేదానీయుడు కనపడుతున్నాడు. ఎవరు సంతానం అంటే వీళ్ళు? కెతూరా సంతానం. తర్వాత మొదటి దినవృత్తాంతాలు 1:9 కూషు కుమారుడు సెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తక. రాయమ కుమారుడు షెబదాను. దేవునికి స్తోత్రం. కూషు కుమారులు మరి చదవమ్మా. సెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తక. దేవునికి స్తోత్రం. వీళ్ళు కూషు కుమారులు. ఈ కూషు దేదానీయులో నుంచి వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. దేదానీయులు కెతూరాలో నుంచి వచ్చినవాడు. కెతూరా అబ్రహాము ఉపపత్ని అయిన భార్య. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము భార్య చనిపోయిన తర్వాత ఆదికాండంలో కూడా 25:3 చదువుదాం. 25:3 యోక్షాను, షేబను, దెదానును కనెను. దేవునికి స్తోత్రం. మొదటి వచనం కూడా చదవము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇప్షాకు, షూవాహు అని వారిని కనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కనపడుతున్నారు కెతూరా సంతానము. మెదాను కనపడుతున్నాడు, మిద్యాను కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కెతూరా ద్వారా వచ్చిన వారే ఈ అన్ని మిశ్రిత జనముగా కనపడుతున్నారు. చూద్దాం. అది కూడా ఇర్మియా గ్రంథం 25, 23, 24. ఇర్మియా గ్రంథం 25:23-24. దదానీయులను, తేమానీయులను, బూజీయులను, గడ్డువు ప్రక్కలను కత్తిరించుకొని వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యంలో నివసించు విస్తృత జనముల రాజులందరూ. దేవునికి స్తోత్రం. అరబీ దేశపు రాజులు అన్నమాట వీళ్ళు. దదానీయులు అనగా కెతూరాలో నుంచి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. అదే వీళ్ళందరూ. అయితే అబ్రహాము ఇంకా ఆ 25వ అధ్యాయము ఇంకా కిందకు వస్తే
అబ్రహాము స్వాస్థ్యం ఇవ్వలేదు, వీళ్ళకి బహుమతులు మాత్రమే ఇచ్చాడు. స్వాస్థ్యం ఇచ్చింది ఎవరికంటే ఇస్సాకుకు మాత్రం. 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం కిందకు చదువుదామమ్మా. జిమ్రీ రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ, సమీపంలో ఉన్నవారేమి దూరంలో ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీద ఉన్న రాజ్యములన్నయు దానిలోని త్రాగుదురు. 5వ వచనం ఆదికాండం 25:5 అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుకు తూర్పు దేశములకు వారిని పంపివేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము వారికి బహుమతులు మాత్రమే, ఎదుర సంతానికి అగురు సంతానికి ఏమి ఇచ్చాడైనా బహుమతులు మాత్రమే ఇచ్చాడు. స్వాస్థ్యమంతా ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకి. సారా భార్య అయిన సారాకి పుట్టిన ఇస్సాకుకు మాత్రమే స్వాస్థ్యం అంతా ఇచ్చాడు. అంటే దేవుడు నీకు కుమారుని ఇస్తాను, ఆయన ద్వారా నీ సంతానం వృద్ధి పొందుద్ది, ఆయనే నా ఆస్తి నీ ఆస్తికి అంతటికి వారసులని చెప్పారు కనుక మొత్తం అబ్రహాము ఆస్తి అంతా ఇస్సాకుకి అప్పచెప్పాడు. వీళ్ళకేమో చిన్న చిన్న బహుమతులు. సారా చనిపోయినాక కేతూరాలు చేసుకున్నాక వారికి పుట్టిన దేదానీయులను వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడట? బహుమతులు మాత్రమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నుకున్నారు. ఎవరిని? ఇస్సాకు యొక్క సంతానాన్ని, ఇస్సాకుని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుడు నేను కుమారుని ఇస్తాను అంటేనే దేవుడు ఇస్సాకు పుట్టాడు. దేవుడు కోరుకున్నవాడు కనుక ఇస్సాకు పుట్టాడు కనుక ఇస్సాకుకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కెతూరా సంతానానికి అగరు సంతానానికి ఆయన బహుమతులు ఇచ్చి వదిలిపెట్టేశారు. ఇప్పుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఒక్కొత్తు తండ్రి ఇచ్చిన ఆశీర్వాదముల వల్ల ఆశీర్వాదకారకులుగా ఉన్నారు. ఒకటి. రెండోది దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కనుక వీళ్ళు ఇంకా జ్ఞానవంతులుగా తెలివైన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటుంటే, దేవుడు జ్ఞానం ఇస్తుంటే ఆ మనిషిని ఎవరైనా ఆపగలరా? దేవుడు తెరవగా ఏ మానవుడు ముయ్యలేడు, ఆయన ముయ్యగా ఏ మానవుడు. ఆయన ఎందుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం తండ్రి స్వాస్థ్యం కూడా మొత్తం ఈయనకే వచ్చింది. ఇప్పుడు ఈయన ద్వారా వచ్చిన ఈ జనాంగానికి ఈ మిశ్రిత జనమైన, ఈ కెతూరా సంతానమైన, అగరు సంతానమైన ఎవరైనా సరే ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం దగ్గరికి తప్పకుండా రావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా స్పష్టంగా కనపడుతుంది. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. అది మరెన్నడూను నివాస స్థలముగా ఉండదు. అది నివాస స్థలముగా ఉండదు. తరతరములకు దానిలో ఎవడును కాపురం ఉండడు. ఎవరిది? కెతూరా యొక్క సంతానానికి. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నది ఇస్సాకుని. నీ కుమారుని ఇస్తానని దేవుడు మాట ఇచ్చి భూమి మీదకు పంపించిన ఇస్సాకు ఉన్న ప్రాంతము, ఆ ఇజ్రాయేలీయుల అనుభవం, దేవుడు ఎన్నుకున్నవారు, ఏర్పాటు చేసుకున్నవారు, కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా, కొన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు ఎప్పుడు చిగురిస్తూనే ఉంటారు. ఇదిగో వృద్ధాప్యం మందు కూడా, ముసలితన మందు కూడా వారు చిగురిస్తూనే ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. కానీ వారు ఉన్నారే కెతూరా సంతానం, అగరు సంతానము, వాళ్ళు మరి ఎప్పుడు నిర్జీవముగా ఉంటారు, వాళ్ళు ఎడారిగా ఉంటారు అని దేవుడే మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎడారి చేయగా ఎవరైనా దాన్ని చిగురింప చేయగలరా? ఆయన నాశనం చేయగా, ఆయన శపించగా, అననయ్య సప్పేరా అని దేవుడు పేతురు ద్వారా శపించబడి అక్కడ మరణించారు. ఎవరైనా బ్రతికించగలరా? దేవుడు వద్దు అని తోసేసినాక
ఎత్తలేనే. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, ఎన్నుకున్న జనాంగం ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోరుకున్న జనాంగము ఎప్పుడు ఆశీర్వాదకరముగానే ఉంటారు, దీవెనకరముగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు నిర్జీవముగా ఉంటారు, వారు ఎడారిగా ఉంటారని యెషయా మళ్ళీ ప్రవచిస్తున్నాడు. ఒక ప్రవచనమేమో దేదానీయులు అరాబీ నుంచి ఇదిగో ఆయన ఏర్పాటు చేసుకున్న వారి దగ్గరికి వచ్చేసి ఎడారిలో ఆయన కోసం కాపు కాసి ఎప్పుడా ఈయన ఆశీర్వాదం పొందుకుందాం, ఎప్పుడా ఈయనతో మాట్లాడదాం, ఎప్పుడా ఈయన పలుకడద్దాం, ఎప్పుడా ఈయనతో ప్రార్థన చేయించుకుందాం అని ఎదురు చూస్తారు. దేదానీయులు, అరాబీలు, విస్తృత జనమైన రాజులందరూ వచ్చి లైన్ కడతారు. మిగతా వాళ్ళు ఎడారిగా వాళ్ళు ఉండిపోతారు. ఒకవేళ పచ్చగడ్డి చిగిర్చినట్టుగా దేవుడు బయలులేకపోయినా పచ్చగడ్డి చిగిర్చినట్టుగా చిగిర్చొచ్చు. అది ఉదయం చిగిర్చినాను, సాయంకాలం పచ్చగడ్డి కోసి అక్కడ పెట్టి సాయంకాలానికి చూస్తే అలా వాడిపోతూ భక్తిహీనుల ఆశీర్వాదం కూడా అలాంటిదే. భక్తిహీనుల ఆశీర్వాదం అలాంటిది. పచ్చగడ్డి ఎండిపోయినట్టుగా కొంతకాలం చిగిర్చొచ్చు, కొంతకాలము చిగిర్చొచ్చు. అది కింద వేరు లేనందువలన అది మరలా వాడిపోతుంది. భక్తిహీనుల సంపాదన, భక్తిహీనుల ఆశీర్వాదం, భక్తిహీనుల జ్ఞానము అలాంటిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరు, భక్తిహీనుడుగా ఉండి దేవుని యొక్క జనంగం అయ్యి దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క చిత్తమును నడిచి చిగురిస్తావా, వృద్ధి పొందుతావా, ఆశీర్వదించబడతావా? లేకపోతే భక్తిహీనుడు అయ్యి శాపవాలు మరి కొంతకాలం చిగురించిన ఎండిపోయే అనుభవంలో ఉంటావో నీకు నీవే ప్రశ్న వేసుకో. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు విమర్శించుకో. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వేరుగా ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం 27 అధ్యాయం 15-20 వచనం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 27 అధ్యాయం 15-20 వచనం వరకు చూద్దాం. దేదాని వారు నీతో వర్తక వ్యాపారం చేయుదురు, నీతో వర్తక వ్యాపారం చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశమునున్నవి. వర్తకులు దంతములను కోగుదారు రాములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేదానీయులు నీతో వర్తకము చేస్తారు, నీతో వ్యాపారం చేస్తారు, నీతో కలిసి పనికొస్తే మేలని, నీతో కలిసి ఉద్యోగం చేస్తే మేలని, నీతో కలిసి వ్యాపారం చేస్తే మేలని, నీతో కలిసి సహవాసం చేస్తే మేలని, నీ వెళ్ళిన చోటికి వస్తే మేలని, ఇదిగో నువ్వు కలిసి ప్రార్థన చేసే కాదు నేను వస్తే మేలు జరుగుతుందని దేదానీయులు అనుకునే. దేదానీయులు ఎవరండి? కెతూరాలో నుంచి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేదానీయులు అనుకుంటారంట ఇశ్రాయేలీయులతో మేము వ్యాపారం చేస్తే మేము కూడా బాగుపడతాం. ఇశ్రాయేలీయులతో మేము ఆ సొలొమోను రాజు అనుభవంలో ఉన్న వారితో మేము వ్యాపారం చేస్తే మేము అభివృద్ధి చెందుతాం. వాళ్ళ పక్కన పొలం ఉంటే మేము అభివృద్ధి చెందుతాం. వాళ్ళతో పాటు పని చేస్తే మేము అభివృద్ధి చెందుతాం. వాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళతో ఆ రోజున మేము పని చేస్తే అభివృద్ధి చెందుతాం. వాళ్ళు మంచి చెడులు ఆలోచించి పని చేసుకుంటారు. వాళ్ళు మంచి చెడులు ఆలోచించి ఏదైనా మంచి జ్ఞానంతో ముందుకు సాగుతారు. వాళ్ళు చేసినప్పుడు మేము కూడా చేస్తే ఆశీర్వదించబడతామని దేదానీయులు అనుకునంట. సొలొమోను రాజు దగ్గర ఉన్న సొలొమోను రాజుతో వర్తకం చేయడానికి వ్యాపారం చేయడానికి వస్తారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నారో చూడండి. దేవుడి వాక్యము ఎంత చక్కగా
మాట్లాడుతుందో ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి 25, 23, 24 ఒకసారి చూడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా, చదువు మరి చదువు. దదానీయులను, ఆ. తెమానీయులను, ఆ. ఊజీయులను, ఆ. కత్తిపురుకలున్న ఆ. కత్తిరించుకొని వారందరూ ఆ. అరబీ దేశపు రాజులందరూ ఆ. అరణ్యంలో నివసించు ఆ. విస్తృత జనముల రాజులందరూ, విస్తృత జనమైన రాజులందరూ, జిమ్రీ రాజులందరూ, ఆ. ఏలాము రాజులందరూ, ఆ. ఆదీను రాజులందరూ, ఆ. సమీపంలో ఉన్నవారేమి, ఆ. దూరంలో ఉన్నవారేమి, ఆ. ఉత్తర దేశంలో రాజులందరూ మీ వద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తృత జనమైన రాజులందరూ. చాలా మంది అనుభవం తెలియదండి. రాజులు లాగానే ఉంటారు, సేవకులు లాగానే ఉంటారు, ప్రార్థనా పరులు లాగానే ఉంటారు. జ్ఞానము తెలియదు. వారి కుటుంబాలు వాళ్ళు ఎలా నడిపించుకోవాలి, వాళ్ళ పిల్లల వివాహాలు ఎలా చేయాలో, వాళ్ళ కుటుంబాలను ఎలా చక్కదిద్దుకోవాలో చాలా మందికి జ్ఞానం తెలియదు. అసలు వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు చాలా మంది. విస్తృత జనమైన రాజులందరూ నీ వద్దకు వచ్చేదారు. రాజులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నారు వీళ్ళందరూ? సొలొమోను దగ్గరికి వచ్చి వ్యాపారం చేసే వస్తున్నారు. విస్తృత జనమైన రాజులు కానుకలు తీసుకొస్తున్నారు. శాబాదేశపు రాణి వచ్చి 4 దిక్కుల నుంచి, తూర్పు నుంచి, పడవ నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి, 4 దిక్కుల నుండి విస్తృత జనమైన రాజులందరూ వస్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం లేదు. చప్పలు పడతామా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి జ్ఞానం అలా ఉంటుంది, వారి మాట తీరాలా ఉంటుంది, వాళ్ళ ప్రార్థన అలా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన వరాలు అలా ఉంటాయి. ఎంతటి వారైనా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి దగ్గర సాగిల పడాల్సిందే. మనుషులు గొప్ప కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ గొప్పతనం. హల్లెలూయా. గొప్పతనం ఇది మనుషులు గొప్పతనం కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం గొప్పది. కేతురాకిని ఆఖరికి ఏమిచ్చారంటే వారి పిల్లలకి బహుమతులు మాత్రం ఇచ్చాడు. ఇస్సాకు ఏమిచ్చాడు? అబ్రహాము తండ్రి ఏమిచ్చాడంటే తన స్వాస్థ్యం అంతా ఇచ్చాడు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దేవుడు ఇతను నేను నీకు ఇస్తున్నానని మాట్లాడించిన బిడ్డ. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు ఇచ్చిన బిడ్డ గొప్ప సంతానంగా అభివృద్ధి చెందారు. అలాంటి వారికి తండ్రి కూడా స్వాస్థ్యం అంతా ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 రకాలైన మనుషులు దయాందరూ, దేవుని దయాందరూ. దేవుని స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం 7వ వచనం. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులైందురో ఆ జనములో నేను విమర్శ చేయదననియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి
దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుట దయను జ్ఞానం అనుగ్రహించాడు? ఐగుప్తు రాజు ఎదుట దయను జ్ఞానము తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఇచ్చాడట. ఎక్కడ కనపడుతుందంటే దేవుడిచ్చిన దయ, దేవుడిని ఏర్పాటు చేసుకున్నట్టు, ఎన్నుకున్నట్టు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినట్టు ఎక్కడ కనపడుతుంది తెలుసా? నీకంటే అజ్ఞానుల ముందు దేవుడు నీ జ్ఞానాన్ని కనపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఐగుప్తి రాజే, ఐగుప్తికే రాజు. కానీ ఐగుప్తి రాజు ఎదుట దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డకి అనగా యోసేపుకి దేవుడు జ్ఞానము దయ ఇచ్చాడని ఐగుప్తు రాజు ఎదుట కనపరిచాడట. హల్లెలూయా. అంటే సున్నతి నిబంధన పొందిన జనంగా అబ్రహాము ఇస్సాకుని, ఇస్సాకు 8వ దినాన సున్నతి చేయడం, ఇస్సాకు ద్వారా యాకోబు పుట్టడం, యాకోబుకు 12 గోత్రకర్తలు పుట్టడం, వాళ్ళకి సున్నతులు చేయటం, దేవుడి నిబంధన ఇదే బాప్తిసం పొందటం, దేవుడు ఏర్పాటు చేసుకుంటాం, ఎన్నుకుంటాం. పాత నిబంధనలు సున్నతి అంటారు బాప్తిస్తాన్ని, క్రొత్త నిబంధనలు బాప్తిస్తం యేసుక్రీస్తు నీటి ద్వారా బాప్తిస్తం పొందారు. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, ఎన్నుకున్న వారు బాప్తిస్తం తీసుకున్నారు జనాంగం. అన్య జనాంగం ఎదుట, అజ్ఞానుల ఎదుట జ్ఞానమును దయని ఇచ్చి ఫరో ఎదుట యోసేపును నిలబెట్టాడట దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న జనాంగాన్ని అన్య జనాంగం ఎదుట నిలబెట్టి చూస్తే వాళ్ళు దయను పొందుకున్న వారిగా, దేవుని జ్ఞానం పొందుకున్న వారిగా కనపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకితము ఆ ఐగుప్తులకి జ్ఞానం లేదనేగా మనకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు ఇచ్చిన జ్ఞానం వాడికి లేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడికి మాత్రమే దేవుడు జ్ఞానము మరుగైన. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరిచేదను అని స్పష్టంగా చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 33:3 నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను బయలుపరుస్తాను, మరుగైన ధనాన్ని నేను నీకు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, ఎన్నుకున్నవారు ప్రార్థనా పరులు. మొదటిది బాప్తిసం సున్నతి పొందుకుంటారు, రెండోది ప్రార్థనా పరులు అయి ఉంటారు. వారు మొదలుపెడుతూ మరుగైన ధనాన్ని వారికి ఇస్తారు, గూఢమైన సంగతులు బయలుపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తే చాలా ఇంజనీరింగ్ చదివాడు, పెద్ద జాబు, తెలివైన వాడు, జ్ఞానవంతుడు, భార్య టీచరు, పిల్లలు ఇంజనీరింగ్ చదివారు. కానీ పొద్దుంటే లేవు కానీ 4-5ంటికి సద్దాలు ఉంటే తినేస్తాడు. ఏముంటే తినేస్తాడు అది నాకు తెలియదు. కానీ దేవుడు ప్రార్థన చేయమన్నాడు తెలుసు. ఉదయాన్నే భోజనం చేస్తున్నావు, భోజనం చేస్తాను. ఆయన అట్లా తెల్లపోక చూస్తున్నారు. నీకు నేను ఎప్పుడు చెప్పానమ్మా? ఏమో నాకే తెలుసు. ఉదయాన్న భోజనం చేస్తాం. ఉదయాన్న భోజనం చేస్తే మన సంఘస్థులు పిల్లలకు తెలుసు ఉదయాన్ని భోజనం చేయకూడదు తెలుసా? గుర్తుందా? అదే పాటిస్తారు కదా మీరు. దేవుని స్తోత్రం. చేయకూడదా అని అంటారు. అప్పుడు నేను అన్నాను, ప్రసంగి గ్రంథంగా జ్ఞాని అయిన సొలొమోను రాశాడు, ఉదయాన్న భోజనం చేయవాడు దేశానికి శాపగ్రస్తుడు, ఉదయాన్న భోజనం చేసి దేశాన్ని పరిపాలించేవాడు దేశానికి శాపగ్రస్తుడు అవుతాడని వాటిని చెబుతుంటే, ఇంటి యజమానుడు ఉదయాన్న పొద్దున్న లేచి చద్దన్నం తినేస్తే మీ ఇంటికి ఏం దీవులు వస్తే శాపాలు తొక్కని చెప్పినాక ఇక్కడి నుంచి నేను అదే ప్రకారము నడుస్తాను. చాలా మందికి తెలియదండి ప్రసంగి గ్రంథంలో ఉందని. మరి చదువుకున్నారో లేదో, వాళ్ళు ఆత్మీయులో కాదు నాకైతే తెలియదు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న వారికి పరో ఎదుట ఏమిచ్చాడంట దేవుడు? ఆయనకి యేసేపుకి ఏమిచ్చాడు? దయను జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్తోత్రం. చాలా మందికి జ్ఞానం ఉండదు. యేసు క్రీస్తు నమ్ముకున్నాక మోడతనం పొందట, దైవ భక్తిలోకి వచ్చినాక దేవుడు నమ్ముకున్నాక మోడతనం పొందట. నిజంగా విశ్వాసులు చదువుకుంటే కాదు మోడతనం పోయేది. దేవుడిలోకి వచ్చి మాట్లాడుతూ, పద్ధతిగా మాట్లాడుతూ, పిలవటం, అమ్మ వందనాలు అమ్మని చెప్తూ,
ఎంత మోటానైనా మోటివాడైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళైనా దైవజనులు గౌరవిస్తుంటా, అమ్మ ఫలానా సొలోమి గారు, ఫలానా ఎస్తేరు గారు అని మేము పిలుస్తుంటే అది అలవాటు అయిపోయి ఆ వాళ్ళు కూడా ఎలా పిలుచుకుంటారంటే చక్కగా గౌరవంగా. అంటే మోటుతనం పోతుంది, ఒక పద్ధతి, ఒక జ్ఞానం, దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం ఉన్నవారు అక్కడ ఎడం చేయకూడదని ఉంది కదా. విందు జరిగి వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళాలి. దేవుని జ్ఞానం కలిగిన వారు చేసే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని జ్ఞానము కలిగిన వారు నీవు ఆహారము నీళ్ల మీద నీవు కొంతకాలానికి కనపడుతుంది అనగా దీనులకు దరిద్రులకు నువ్వు ఆహారం పెడితే కొంతకాలానికి దేవుడు నీవు జ్ఞానంతో చేసిన పని దాచి ఉంచుతాడని మిద్దుల మీద చాటబడద్దని కూడా నేను చెప్పాను. జ్ఞానవంతులు చేసే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుల సంపాదన దేవుడు ఆశీర్వదిస్తాడు. భక్తిహీనుల సంపాదన దేవుడు అది లెక్కలోకి రాదు, అది జీవించదని కూడా లేఖనాలు మనం చదివాం. ప్రియమైన సహోదరి సహోదరు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం మనం అవ్వాలి. దేవుడు ఆశీర్వదించబడిన వారం అవ్వాలి. తన స్వాస్థ్యమంతా మనకి ఇచ్చేవారం అయిపోవాలి. దేవుని దగ్గర వెళ్ళి నావన్నీ నీవి, నీవన్నీ నావన్నా. ఆయనవన్నీ మనకు కావాలంటే అబ్రహాము తన స్వాస్థ్యమంతా ఇస్సాకుకు ఇచ్చాడు. దేవుడు ఇతను కోరుకున్నాడు, నేను కుమారుని ఇస్తానని ఇచ్చాడు. మన దేవుని దగ్గర స్వాస్థ్యమంతా మనం పొందుకోవాలి. మన దేవుడు మనల్ని కోరుకున్నట్టుగా మనం మారిపోవాలి. దేవుడు కోరుకున్నట్టుగా మారిపోవాలి. ఆయన దగ్గర ఉన్నాయన్నీ మనకి ఇచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకున్న వారు, ఎన్నుకున్న వారు చాలా జ్ఞానముగా నడుచుకుంటారు. ప్రతి పనిలో జ్ఞానముగా నడుచుకుంటారు, తెలుగుగా నడుచుకుంటారు. వారు ఎప్పుడు నిరంతరం ఆశీర్వదించబడుతూ ఉంటారు. మిశ్రిత జనమైన యాదారు వారు, అరాబీ వారు, యాదానీలు వీళ్ళందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంగా దగ్గరకు వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు హెచ్చుగా వీళ్ళు ఏ పని చేసినా ఒక జ్ఞానంగా పనిచేస్తారు. వాళ్ళు ఈ టైంలో పనిచేసినట్టు అది సక్సెస్ అవుతుంది. వాళ్ళు చదువుకున్నారంటే జాబ్ తప్పకుండా వస్తుంది. వారి వివాహం చేసుకున్నవారంటే వారి భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఆ కుటుంబం దినదినము వర్తిల్లుతూ ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ ప్రతి సంవత్సరం ఏదో కొంటూనే వస్తారు. దేవునికి స్తోత్రం. చాలా మందికి అనుకుంటారు దేవుళ్ళకి వచ్చినాక ఆశీర్వాదాలు దీవులని ఎక్కడోని యేసుక్రీస్తు అవి చెప్పలేదు కదా, నన్ను పోలి నడవమన్నారు. ఆయన ఏమో ఏమి ఉంచుకోలేదు. ఆయన వచ్చారు, 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నారు, మౌనంగా వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి. వీళ్ళేంటి యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటూ ఆశీర్వాదాలు దీవెనలు అని చెప్తారు. ఆశీర్వాదాలు దీవెనలు కాదు, నా కాడి మోయమన్నాడు. నేను సిలువను ఎత్తుకున్నాను, మీరు శ్రమలు ఎత్తుకోమన్నాడు, దరిద్రాన్ని ఎత్తుకోమన్నాడు, దేనస్థితిని ఎత్తుకోమన్నాడు అనుకుంటారు చాలా మంది. దరిద్రాన్ని, దేనస్థితిని, మురికొట్టల్ని ఇవన్నీ ఎత్తుకోమని ఆయన అనలేదు. నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా దగ్గర అనేకమైన నివాస స్థలములు కలవు, అనేకమైన ఆశీర్వాదాలు, వెండి నాది, బంగారం నాది, ధనధాన్యాలు. నన్ను ఒక పక్కన నన్ను పెట్టుకో, ఒక పక్కన బంగారు పుట్ట పెట్టుకో, నేను కావాలో ఆ పుట్ట కావాలో కోరుకో అని అన్నప్పుడు అప్పుడే అన్నాడు సొలొమోను, బంగారం నాకు వద్దు, వెండి నాకు వద్దు, నీ జ్ఞానం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట నచ్చి దేవునికి దేవుడు ఆ సొలొమోనుని ఆశీర్వదించి అందరూ ఆయన దగ్గరికి ఇవేమి వద్దు అన్నారు కదా, దేవుడే కావాలన్నారు. దేవుడు అందరూ మనసు మార్చి కానుకలు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేలా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్పకుండా ఆయన ఏర్పాటు చేసుకున్నది బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఆయన కోరుకున్న స్వాస్థ్యాన్ని అభివృద్ధి చేసి స్వాస్థ్యం ఇస్తాడు. ఆయన కోరుకున్న బిడ్డగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్వాస్థ్యాన్ని మనం కోరుకోవాలంటే తగిన జీవితం మనం జీవించాలి. ఎలాంటి జీవితం జీవించాలి? తగిన జీవితం జీవించాలి.
నీ జీవితము వంకరగా ఉండి కట్టికి వంకరలు ఉన్నాయి కానీ నిప్పుకి వంకరలేవండి. దేనికి వంకరలు ఉంటాయి అంట? కాల్చే కట్టుకొట్టి అంట వంకరలు. కాలే నిప్పుకు వంకరుండి అమ్మో నేను వంకరగా ఇటు మండుతున్నాను కానల్ని అంటదా? దాని పక్కన పెట్టినా దాంట్లో పెట్టినా ఎటు పక్కన పెట్టినా కాలిపోతుంది. కాలకుండా ఉంటుందా నిప్పు? నిప్పుకు వంకరలేనే లేదు. నీ చేయికి వంకరున్నా లేకపోతే అది కాల్చేదురు పడుతుంది నిప్పులో పెట్టి. నిప్పుకు వంకరలేవు, కట్టికి మాత్రమే. మనిషికి వంకరలు ఉన్నాయి కానీ మనిషిలో ఉన్న ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మకు వంకర లేనే లేదు. ఆ వంకర లేని ఆత్మను నువ్వు ఏం చేస్తావంటే నీ శరీరంతో వంకరొక్కర మార్గాల్లో నడిపించేస్తున్నాం. ఒక్కరొక్కరుగా ఆత్మను ఆర్పించుకుంటాం. ఒకసారి ఆలోచించుకో. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంగా, ఎన్నుకున్న జనంగా ఆయన స్వాస్థ్యమైన బిడ్డలంగా బ్రతుకుదాం. దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందరినీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆయన అందరితో సమాధానం ఉండేలాగా, అందరినీ ప్రేమించేలాగా, అందరిని వాడికి ఆయన తెరవగా ఏమానడు మీలేడు, ఆయన మీగా తెరవలేదు. ఆయన ఆశీర్వాదాలు దీవెనలు తెరిచి మేము అనుకోమనిస్తాడు. విశ్రద్ధ జనమైన ఆయన దగ్గరికి రావాల్సిందే. ఏ సంస్థలైనా, ఏ సంఘాలైనా, ఏ రకాలైన అనుభవాలైనా అలాంటి వారిని దైవజ్ఞానం దేవుడు ఏర్పాటు చేసుకున్న దాసురాలు అయితే, దాసులు అయితే, విశ్వాసం అయితే జనులందరినీ సలహా కోసం, నీ జ్ఞానం కోసం పరిగెత్తుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో సందేహం లేదండి. ఆయన ఏర్పాటు చేసుకుంటే ఎన్నుకుంటే మాత్రం సందేహాలు లేనే, అనుమానాలు లేనే. ఇది నిజమా అని అనుమానించడానికి నీ జీవితాన్ని అనుమానం వైపు నడిపించద్దు. నన్ను ఏర్పాటు చేస్తాయా, నన్ను ఎందుకయ్యా విశ్వాసమైన బిడ్డగా నన్ను చేస్తాయా. స్వాస్థ్యమైన బిడ్డ అనగా ఇదిగయ్యా నీ సొంత బిడ్డ, ఇదిగో సున్నతి పొందిన జనంగా బాప్తిసం పొందిన జనం. రెండు కేటగిరీలు జ్ఞానము దయను పొందుకున్న అనుభవం మమ్మల్ని వచ్చి ప్రభావాన్ని ప్రార్థన చేసుకుందాం. మోకరింతమందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరింతా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరలోకమందున్న యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్న రీతిగా నీ బిడ్డలను కూడా ఎన్నుకున్నాయా, ఏర్పాటు చేసుకోండి ప్రభా. విస్తృత జనమైనను, అన్య జనాంగమైనను, శాగానీలైనను, అరబి వారైనను, ఎవరైనను ప్రభా, శాబాదేశ్ వారైనను, తూర్పు నుంచి వచ్చిన వారైనను, పడమటి నుంచి వచ్చిన వారైనను, దక్షిణ నుంచి వచ్చిన వారైనను, ఆయా ఎటువైపు నుంచి వచ్చిన వారైనను, నీ జనాంగం ఏర్పాటు చేసుకున్న జనాంగం ద్వారానే మీరు పొందుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధపరిచిచ్చవయ్యా. ఆ ఏర్పాటు చేసుకున్న జనమే మేము అవ్వాలయ్యా. ఆ జనమే మేము అవ్వాలయ్యా. నువ్వు కోరుకున్న బిడ్డలమే మేము అవ్వాలయ్యా. నీ స్వాస్థ్యమైన బిడ్డలమే మేము ఉండాలయ్యా. నీ
స్వస్థమైన జనంగంగా మేము ఉండాలయ్యా. అయా నీ జ్ఞానము నీ దయ మాకు కావాలయ్యా. నీ కృప మాకు కావాలయ్యా. నీ దీవెనలు మాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదాలు మాకు కావాలయ్యా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. నీ మహిమలు వర్ధిల్లు పరిచేయండియ్యా. అయా మంచి వాతావరణం దయచేయండియ్యా. అయా నన్ను పంట పొలాలను అభివృద్ధి చేయండియ్యా. వాతావరణం వేడికి నానైనా అయా పంటలు దిగజారిపోయొద్దయ్యా. అయా నానైనా మంచి అనుకూలమైన వాతావరణం దయచేయండియ్యా. నీకే వందనాలు స్తోత్రాలయ్యా. నువ్వు ఆశీర్వదించబడిన జనాంగంగా తీర్చిదిద్దండియ్యా. నీకు వందనాలయ్యా. భార్య భర్తలు విడిపోయిన వాళ్ళకి సమాధానం దయచేయండియ్యా. జ్ఞానము దయచేయండియ్యా. తెలివిని దయచేయండియ్యా. నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయండియ్యా. లెక్కలేని స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. ఆరాధనీయుడా నీకే వందనాలు స్తోత్రాలయ్యా. నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? నీవే మా ప్రభువయ్యా. నీవే మాకు క్షేమాధారమయ్యా. నీవే మా సర్వస్వమయ్యా. నిన్ను కలిగిన నరుడి తండ్రి తండ్రి ఇమ్మానుయేలైన దేవానికి వందనాలయ్యా, స్తుతులయ్యా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండియ్యా. త్రాగుబోతులను మార్చండియ్యా. వ్యభిచారులను మార్చండియ్యా. ఆయా వాహనాలు తోలేవారిని దీవించండియ్యా. మంచి ప్రయాణాలను దయచేయండియ్యా. దేశం సమాధానం ఉండే కృపను దయచేయండి. రాష్ట్రం సమాధానం ఉండే కృపను దయచేయండియ్యా. అయా కూలీనాలు చేస్తున్న బిడ్డలను దీవించండియ్యా. ఆశీర్వదించండియ్యా. మీకే వందనాలు స్తోత్రాలయ్యా. వారి ఎక్కడ కష్టాన్ని దీవించండియ్యా. ఎక్కడలో పనులు చేసుకుంటున్నారయ్యా. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండియ్యా. చెరువులు చేసుకునే వారిని దీవించండియ్యా. ఆశీర్వదించండియ్యా. ఇదిగో గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండియ్యా. వారు కోరుకున్న బిడ్డలకు జన్మనివ్వడానికి సహాయం చేయండియ్యా. ఆనందములు సంతోషము దయచేయండియ్యా. చదువుకునే బిడ్డలను దీవించండియ్యా. చదువుకోనని ఎదురు తిరుగుతున్నారయ్యా చాలా మంది విద్యార్థులయ్యా. స్కూల్కి వెళ్ళగానే ప్రభా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఎన్నో ఫీజులు కట్టిన తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నారయ్యా. అలాంటి బిడ్డలకి నీ జ్ఞానముని తెలివిని దయచేయండియ్యా. చదువుకునే వయసులో చదువుకునే కృపను దయచేయండియ్యా. ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగం చేసే కృపను దయచేయండియ్యా. వివాహం చేసుకునే వయసులో వివాహం చేసుకునే కృపను దయచేయండియ్యా. అయ్యా ఏ సమయంలో ఎలా ఉండాలో క్రైస్తవుడికి నేర్పించండియ్యా. నీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. మా రాజ్యానికి వందనాలు, రా రాజ్యానికి వందనాలు. నీ ప్రజలను ఆశీర్వదించండి, దీవించండి. రోగులను మీరు ముట్టి స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. రేపు జరిగే ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నీకు మహిమకరమైన ఆరాధన జరిగించమని నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును సమాధానమును ఎక్కడ కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును రాగైన బిడ్డలకును సదాకాలము తోడై ఉండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఫోన్